సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? సో నేను, మా ఆయన, మా బ్రదర్ ముగ్గురం కలిసి అయితే వేములవాడకి అయితే వెళ్తున్నాం. మేము ముగ్గురం కూడా కాదు, మా మమ్మీ వాళ్ళు బస్సులో వస్తున్నారనమాట. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యాము. ఒక రూమ్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అలా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు అలా లుంగి కట్టుకోవాలని అక్కడ సాంప్రదాయం అన్నమాట. సో మా మమ్మీ వాళ్ళు మా తమ్మునికి, మా ఆయనకైతే లుంగి అయితే తీసుకున్నారనమాట. ఫైనల్గా వెళ్తున్నాం అన్నమాట. నాకైతే మస్తు అనిపిస్తుంది ఇట్లా వేములవాడ అండ్ ఇట్లా ట్రిప్స్కి వెళ్తే మస్తు అనిపిస్తుంది అన్నమాట. మస్తు ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. సో మీకు కూడా వేములవాడ తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ అయితే చేయండి. సో మేమైతే ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం, అందులో నుంచి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో అలా వెళ్ళాక కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి కదా. సో కొబ్బరికాయలు అయితే తీసుకుంటున్నాం అన్నమాట. సో మా ఆయన కొబ్బరికాయలు తీసుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట. సో కొంచెం మాది టెంపుల్కున్న మా రూమ్కి కొంచెం డిస్టెన్స్ ఉన్నదన్నమాట. సో ఫైనల్గా అయితే వెళ్ళామన్నమాట. ఇదే టెంపుల్ లొకేషన్. అండ్ లోపలికి వెళ్ళేసరికి ఇలా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలామంది కూడా వేములవాడకి వెళ్ళే ఉంటారు. సో నేనైతే వెళ్ళాను కాబట్టి బ్లాగ్ అయితే చేశాను. సో ఇలా ఉంటుందన్నమాట లోపల. సో ఫస్ట్ కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు ఇలా పూజ చేయించుకుంటారంట కదా. ఫస్ట్లో మా అత్తమ్మ వాళ్ళైతే తీసుకెళ్లారు. సో వాళ్ళైతే పూజలు ఇట్లా చేయించారు. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా తీసుకెళ్ళాలి కాబట్టి మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు నేను శారీ అయితే కట్టుకోలేదు, అలా డ్రెస్ మీద అయితే వెళ్ళాను. సో అలా పూజ అయితే చేయించుకున్నాం అన్నమాట. మంచిగా అనిపించింది నాకైతే అలా పూజ చేసుకుంటే. సో బాగుంది కదా టెంపుల్ లొకేషన్, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇలా మాకైతే మేము పూజ అయితే చేయించుకున్నాము. సో మీకు కూడా టెంపుల్ నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేయండి. అండ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. సో నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా టెంపుల్స్కి వెళ్ళడము. సో మమ్మీ వాళ్ళు మేమందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. అండ్ సక్సెస్ఫుల్గా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందులో దిగి స్నానం చేయాలంటారు కదా. నాకైతే నిజంగా చెప్తున్నా గైస్, నాకైతే చాలా అంటే చాలా భయం. అండ్ ఊళ్ళల్లో ఇట్లా గంగ స్నానాలకు వెళ్తారు కదా, అప్పుడు కూడా అసలు నేను చేయకపోయేదాన్ని. ఎందుకంటే నాకు మస్తు భయం వేస్తుంది, ఊపిరి రానట్టు అవుతుంది అన్నమాట. చాలా భయం వేస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే పట్టుకొని అయితే మెల్లగా అయితే మునుగుతున్నాను. 5 times మునగాలని చెప్తారు. సో అట్లా మునిగేసి అయితే బయటకి అయితే వచ్చేసి దండం అయితే పెట్టుకున్నాం అన్నమాట. అండ్ పెట్టుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసామన్నమాట. అలా పూజ అయితే కంప్లీటెడ్ అయిపోయింది. సో అట్లా పూజ అయితే కంప్లీటెడ్ అయిపోయిందన్నమాట. సో అట్లా అయిపోయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు అలా స్నానం అయితే చేసేసిన తర్వాత లోపలికి వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకున్నాము. సో లోపల అసలు ఫోన్ అలో చేయరు కదా, అందుకే నేను వీడియో తీయలేదు, ఇంత మాత్రమే వీడియో తీశాను. సో నేనైతే ఫైనల్గా లోపలికి వెళ్ళేసి మంచిగా దర్శనం అయితే చేసుకున్నాము. సో అట్లా చేసేసి వెళ్తున్నాం అన్నమాట. అయితే మార్నింగ్ అసలు ఏం తినకుండా ఫాస్టింగ్ తోటి వస్తాం కదా, చాలా ఆకలి వేసింది. వెళ్ళేటప్పుడు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము మమ్మీ వాళ్ళం, మేమైతే అందరం స్వీట్ కార్న్ తినుకుంటూ అయితే రూమ్కి అయితే వెళ్తున్నాము. దెన్ ఒక హోటల్లో అయితే టిఫిన్ అయితే చేసామన్నమాట. మా ఆయన అయితే చూడండి ఎట్లా తింటున్నాడో, మస్తు ఆకలిందన్నమాట మాకు అందరికీ. సో మార్నింగ్ తినకపోయేసరికి టిఫిన్ అయితే చేసాము. పూరి అయితే తీసుకొని అయితే తిన్నామన్నమాట. సో అలా పూరి అయితే తినేసి అయితే రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. సో బాయ్ గైస్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.